నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విశాఖ వేదికగా జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. దీనిపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. యోగా ప్రజలను మరొకసారి ఏకం చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలనే ఉద్యమాన్ని బలోపేతం చేసినందుకు ఏపీ ప్రజలను అభినందించారు. విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం చాలా మందిని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రేరేపిస్తుందని తెలిపారు. ఒక లక్ష్యం కోసం ఐక్యంగా ఉన్నప్పుడు మనం ఏం సాధించగలమో తెలిపేందుకు గిన్నిస్ రికార్డు ఒక నిదర్శనమని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ యోగా డే నిర్వహణ ద్వారా ఏపీ సాధించిన ప్రపంచ రికార్డు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి విజయమని అన్నారు. ఈ అద్భుత ఘనతను సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఉత్సాహం, అంకిత భావం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. యోగాంధ్ర ప్రపంచ రికార్డులో భాగస్వాములైన అందరినీ సీఎం అభినందించారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకంగా ఒళ్లు గగురు పొడిచేలాగా ఉన్నాయని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలియజేశారు. వైసీపీ బల ప్రదర్శనకు, హత్యలకు జగన్ ఏం సమాధానం చెప్తారంటూ ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. కారు కింద పడ్డారని చూడకుండా కాన్వాయ్ కొనసాగించడం ఏంటి? 100 మందికి పర్మిషన్ ఇస్తే 1000 మంది ముందు జగన్ చేతులూపడం ఏంటి? ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకెవరిచ్చారు? బెట్టింగ్ లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు 2 బలిస్తారా? ఇదేం రాజకీయం? ఇదెక్కడి రాక్షస ఆనందం? మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? ప్రజల ప్రాణాలతో శవ రాజకీయాలు చేస్తారా? కారు సైడ్ బోర్డు మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా? ఇది పూర్తిగా జగన్ బాధ్యత రాహిత్యానికి అద్దం పడుతోంది. పర్మిషన్ కు విరుద్ధంగా జన సమీకరణ జరుగుతూ ఉంటే పోలీసులు ఎలా సహకరించారు? ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు? ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఎందుకు నిద్రపుచ్చారు? ప్రజా సమస్యలపై పోరాడితే ఆంక్షల్ని కాంగ్రెస్ పార్టీకేనా? కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌస్ అరెస్టులు చేస్తారు, దీక్షలు భగ్నం చేస్తారు, ర్యాలీలను తొక్కిపెట్టి మా గొంతు నొక్కుతారు. వైసీపీ చేసిన బల ప్రదర్శనలకు, హత్యలకు జగన్ ఏం సమాధానం చెప్తారు? కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది అని షర్మిల ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండపాల పర్యటన సందర్భంగా మృతి చెందిన సింగయ్యకు సంబంధించి సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. సింగయ్య తొలుత జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొని మృతి చెందాడని భావించారు. అయితే జగన్ కారే స్వయంగా సింగయ్య మెడపై నుంచి వెళ్లిన వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సింగయ్యను ఢీకొట్టింది సాక్షాత్తు జగన్ ప్రయాణించిన వాహనమేనని వార్తలు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించడంతో పాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పల్నాడు జిల్లా రెండపాల పర్యటన సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జగన్ కారు డ్రైవర్ ని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా? ఆ సమాచారాన్ని జగన్ కు తెలియజేశారా? ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? తదితర విషయాలపై జగన్ కారు డ్రైవర్ నుంచి సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. మరొక వైపు జగన్ పర్యటనకు సంబంధించి వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన పర్యటనను ఎవరెవరు వీడియోలు తీశారనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి నుంచి ఫుటేజ్ ని సేకరిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 26వ తేదీన రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గిరిజనుల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు గిరిజనుల్ని అవమానపరిచేలాగా ఉన్నాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ దేవరకొండపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవం ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, ఆసుపత్రి చైర్మన్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనో లేక లాభాలు పొందాలనే ఆశతోనో ఈ ఆసుపత్రిని ప్రారంభించలేదని సందర్భంగా బాలకృష్ణ తెలిపారు. తనకు దామోదర రాజ నరసింహ పేరుతో ఒక సినిమా చేయాలని ఉందని చెప్పారు. వ్యక్తిగత నష్టం వలన కలిగిన ఆలోచన నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పుట్టింది. మా అమ్మ క్యాన్సర్ తో మృతి చెందటంతో అందరికీ క్యాన్సర్ చికిత్స అందించాలని మా నాన్న ఎన్టీఆర్ ఈ వైద్యాలయం ఏర్పాటు చేశారు. 110 పడకలతో మొదలై నేడు దేశంలోని అత్యున్నత ఆసుపత్రిలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోని 1000 పడకలతో అమరావతిలోనూ క్యాన్సర్ వైద్యశాల ఏర్పాటు చేస్తాం. మొదటి దశలో 300 పడకలతో ప్రారంభిస్తాం. మాకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు అని బాలయ్య తెలిపారు. Today, 25 years later, we stand as a 650-bed comprehensive cancer care institution, one of India's foremost, a place where technology meets trust, science meets soul, and medical expertise meets unwavering excellence. In addition to our already world-class
state-of-art of equipment today. We have marked a new milestone inauguration. Acoin with HyperSight, India's first advanced LINAC accelerator system, and offering CT level imaging accuracy via its HyperSight CBCT technology, enabling precision guided radiotherapy with faster imaging to reduce patient motion and improve dose targeting. And the launch of our new interventional suite, Cath Lab, equipped with a cutting-edge image guided system that supports minimally invasive procedures across oncology and critical care, which helps a precision treatment and AI-assisted workflow to enhance procedural accuracy and patient outcomes, where every patient and caregiver is met with empathy, comfort, and respect. We are honored by the recognition bestowed upon us. ఎల్లో మీడియా ప్రజలకు వాస్తవాలను చెప్పడానికి బదులు చంద్రబాబుకు దాసోహమై నిత్యం తన అబద్ధపు రాతలతో వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే అభిమాని చనిపోతే ఆ మరణంపై ఏమాత్రం మానవత్వం లేకుండా ఎల్లో మీడియా క్షుద్ర రాతలతో వైసీపీపై విష చిమ్ముతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏంటంటే కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని, ఒక 30-40 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు. అప్పుడు కిరణ్ కుమార్, అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, అదేవిధంగా కోటేశ్వరరావు జడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప లేకపోతే ప్రీ ప్లాన్డ్గా రాసుకొచ్చారు. ఎందుకని రాసుకొచ్చారంటే పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి సింగయ్య గారి భార్య, వారి బంధువులు కూడా చదువుకొని వారు చెప్పిందే రాసి ఇచ్చారు. లేకపోతే దానిలోనే ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అథారిటీ, వాళ్ళే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం నాకు అర్థం కాలేదు. ఇది అన్ యాక్సిడెంట్. ఆయన చనిపోయిన మాట వాస్తవం, పోస్ట్ మార్టం చేశారు, యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ట అవుతుంది? ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు? ఈనాళ్ళు ఆ వార్త. ఇది కూడా అంతే. జగన్ వాహనానికి సింగయ్య బలి అంట. ఏంటి మాట నాకు అర్థం కాల. ఎందుకంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం. నేను ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు, పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు. తిరుపతిలో మళ్లీ యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగుతూ ఉన్నాయని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తెల్లవారుజాము నుంచే మద్యం దుకాణాలు బార్లు తెరుస్తూ ఉన్నారని, 24 గంటల పాటు మద్యం దుకాణాల్లో అమ్మకాలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్సైజ్ అధికారుల ప్రోత్సాహంతోనే ఇది జరుగుతుందని, ఇలాంటి చర్యలు సహించేది లేదని హెచ్చరించారు. తిరుపతిలో ఈ తరహా చర్యలను ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. తిరుపతి జిల్లా ఎస్పీ, తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎక్సైజ్ ఎస్పీలకు విజ్ఞప్తి చేస్తున్నారని, రూల్స్ విరుద్ధంగా సాగుతున్న మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. వీటిపై చర్యలు తీసుకోకపోతే వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రకటించారు. రోజుల క్రితం తిరుపతిలో ఉదయం 5 గంటలకు పూర్వమే బ్రాందీ షాపులలో విచ్చలవిడిగా రేయింబవళ్ళు
విస్కీ బ్రాందీలు అమ్ముతున్నారని, ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందని సాక్ష్యాధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపించటం జరిగింది. అది మొత్తం రాష్ట్రమంతా కూడా పెద్ద సంచలనమైన తరువాత కొద్ది రోజుల పాటు రాష్ట్రంలో యథాస్థితిగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఎన్ని గంటల వరకు అయితే ఉండాలనో అన్ని గంటల వరకు తెరిచినటువంటి బ్రాందీ షాపులు మళ్ళీ స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్సైజ్ అధికారుల యొక్క ఆశీస్సులతోటి మళ్ళీ 24 గంటలు బ్రాందీ షాపులు నోళ్లు తెరిచాయి. ప్రతి బ్రాందీ షాపులోనూ పదుల సంఖ్యలో వెనకల వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బార్లల్లో విచ్చలవిడిగా తాగి రోడ్ల మీదకి వస్తున్నారు. దీన్ని చూసి మేము సహించేటువంటి పరిస్థితి లేనే లేదు. ఎక్సైజ్ అధికారులకు హెచ్చరిస్తున్నాను, ఈ రకంగా మీ ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమాలు, చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని బ్రాందీ షాపు ఓనర్లే చెప్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా మన జిల్లాలో, మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో 24 అవర్స్ మళ్ళీ బ్రాందీ షాపులు తెరుచుకోవటమే కాకుండా ప్రతి బ్రాందీ షాపు వెనుక ఈ తాగిపించేటువంటి కార్యక్రమం విపరీతంగా జరుగుతున్నది. మళ్ళీ మేము దాని మీద పడి ఆ సాక్ష్యాధారాలతో మళ్ళీ నిరూపిస్తే మీ పరువు గంగలో కలిసిపోతుంది. ఎక్సైజ్ అధికారులారా, చట్ట ప్రకారం వ్యవహరించండి. దీని పట్ల నేను ఎస్పీ గారికి, చిత్తూరు అండ్ తిరుపతి ఎస్పీ గారులకు కూడా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్, ఈ రకంగా యాంటీ సోషల్ యాక్టివిటీస్ పట్ల మీరు ఉక్కుపాదంతో ఉండకపోతే సమాజానికి మంచి చేసినటువంటి వాళ్ళు అవ్వరు. ఇలాంటి విషయాల పట్లనే మనం మరింతగా గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎస్పీలుగా ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.